of the Nizam College, Vice Principal, Coordinator, my two friends who have been working with me for quite a long time, Sudarshan and Sharath, and all the staff members, students. Thank you very much for inviting me. You are all comfortable in English? Is it good? Yeah, I'll shift. అంటే నువ్వు నేర్పినావు కదా రెండిట్లో కొట్టు అని. సో యూనో ముందు మీకు నిజాం కాలేజ్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను 1986లో ఇక్కడికి లెక్చరర్ వచ్చాను. సో నిజాం కాలేజ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హై స్టాండర్డ్స్. స్టూడెంట్స్ బాగా ఎలీట్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. అంటే అప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కూడా బాగా డెవలప్ కాలేదు. సో మోస్ట్ ఆఫ్ ద బంజారా హిల్స్ స్టూడెంట్స్ వర్ హియర్. అయితే ఇక్కడ స్టోరీ ఏముండే అంటే, ఇన్ఎఫిషియంట్ టీచరు వస్తే ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. పాఠం చెప్పరాని లెక్చరరు లేదా ప్రొఫెసర్ అయినా వాళ్ళు ఏం చేసేవాళ్ళట అంటే, సార్ క్లాస్ రూమ్లోకి వచ్చే వరకు ఫ్యాన్ ఆఫ్ చేసి దాని మీద అంతా దుల్దుండికాయ పోసి ఇక రెడీగా ఉండేవాళ్ళు వెనుక. సార్ వచ్చి ఆడ నిలబడంగానే ఫ్యాన్ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ దుల్దుండికాయ అంతా సార్ మీద పడి, లెక్చరర్ మీద పడితే గోకుడు, సార్ పరిగెత్తుడు. వీళ్ళు ఇక నీ పాఠం అవద్దు, నీకు పాఠం చెప్పరాదు అని వీళ్ళు పోయి లైబ్రరీలో కూర్చున్నారు. సో this was one of the greatest colleges in United Andhra Pradesh at that time. ఇంకా ఎక్కడ ఉండేది కాదు. when I was a student in degree in 1971, అంటే అంబిషన్ ఏంది అంటే నిజాం కాలేజీలో చదివితే బాగుండు అనేది. బట్ మా పేరెంట్స్కి ఎక్కడో సుదర్శన్ చెప్పినట్లు అడవి ప్రాంతం నుంచి ఇక్కడ చదివించే హక్కులేదు. సో మీరంతా చాలా లక్కీయెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్, యు ఆర్ స్టడీయింగ్ ఇన్ నిజాం కాలేజ్. మీకు ఇంకొక నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. వెన్ ఐ వాజ్ ఎ లెక్చరర్, ఐ వాజ్ ఆల్సో ఏ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్. ఈ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్గా మేము సాటర్డే సండే we used to go around the villages, find about the atrocities. ఆ రోజులలో విమెన్ మీద చాలా అట్రాసిటీస్ ఉండేవి. పోలీస్ స్టేషన్లలో కూడా రేపులు జరిగేవి, మేజర్ ప్రాబ్లం. పోలీస్ ఫైరింగ్స్ కూడా జరిగేవి. సో వి యూస్ టు, దెర్ వాజ్ ఎ లాయర్ కాల్డ్ కనవీరాన్ బాల్గోపాల్ అని ఒక యాక్టివిస్ట్ ఉండే. వి యూస్ టు గో అండ్ నెల్లూరులో మీటింగ్ ఉండేది సండే ఈవినింగ్. సో ఆ మీటింగ్ అడ్రస్ చేసి నేను నేరుగా బస్ స్టాప్లో దిగి అక్కడే మొహం కడుక్కొని బండి మీద చిన్న టిఫిన్ తిని ఇక్కడ కాలేజ్కి వచ్చేవాడు. 9 o'clock యూస్ టు బి మై క్లాస్ టైం. సో ఓల్డ్ బిల్డింగ్లోనే నేను వచ్చేవరకు ఎప్పుడూ ఒక పోలీస్ కానిస్టేబుల్ గేటు దగ్గర ఉండేవాడు. So 9 o'clock I used to come and start my class. Naturally what happens when you go into the class, the teacher, once teacher goes, the students keep waiting around whether teacher comes or not. Iddaru vastaru, mugguru vastaru, then my class unnadante by the time 9:15 it used to be full. So I used to teach and come out. One day ఈ కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చాడు. నేను స్టాఫ్ రూమ్లో కూర్చున్నా, ఆ ఓల్డ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. ఎవరు అంటే పేరు చెప్పాడు. నేను ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ని. సార్ మీకోసమే నన్ను ఇక్కడ పోస్ట్ చేశారు అని చెప్పాడు. ఏంటిది అంటే, మీరు పౌర హక్కులలో తిరుగుతూ పాఠాలు చెప్తలేరని వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ ఉంది.
ఎక్కడో మీరు ఒంగోలులో లేకపోతే కరీంనగర్లో లేకపోతే ఆదివారం రాత్రి మాట్లాడతారు, 9 గంటలకు మీ క్లాస్ ఉంది చెప్తలేరని వైస్ ఛాన్సలర్కి ఇన్ఫర్మేషన్ ఉంది, అది పోలీసులకు పోయింది. అక్కడ నుంచి ఎస్పీ మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని ఇక్కడ పోస్ట్ చేశాడు. కానీ 9 o'clock వచ్చి ఇంకో టీచర్ పాఠం చెప్పేటోళ్ళే లేరు, మీరు ఒక్కరే వస్తున్నారు వీడికి. అది మాసిపోయిన బట్టలున్నా ఎట్లున్నా దువ్వుడు గివ్వుడు అంతా ఏముండేది కదా, వచ్చేస్తారు. సో నేనన్నా మరి ఏం చెప్పావు ఎస్పీకి? సార్ ఆయన ఒక్కడే ఎగ్జాక్ట్గా 9 o'clock వచ్చి పాఠాలు చెప్తున్నాడు అంటే, నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు, నువ్వు బహుశా బీసీఓ ఎస్సీఓ అయి ఉంటావని ఎస్పీ చేశాడు. అంటే అది ఎంత దూరం పోయింది అంటే వైస్ ఛాన్సలర్కి ఇక్కడే ఐ బికేమ్ రీడర్. యాక్చువల్లీ నవనీత్ రావు వాజ్ వైస్ ఛాన్సలర్. సో ఈ నవనీత్ రావు కంచాయిలయ్య పాఠాలు చెప్పాడు, పౌరాక్ రాస్తాడు, ఈ యూస్ టు గోస్ ఆల్ అరౌండ్. అంటే ఈ నవనీత్ రావుకి రామోజీరావు దగ్గర ఫ్రెండ్. సో వన్ డే దెర్ వాజ్ ఎ డిన్నర్ ఇన్ రామోజీరావు హౌస్ అండ్ రామోజీరావు యంగెస్ట్ సన్ కిరణ్ వాజ్ మై స్టూడెంట్. సో ఈ కిరణ్ బిఏలో వన్ ఆఫ్ ద షార్ప్ స్టూడెంట్స్. అయితే నువ్వు ఏం చేస్తున్నావు అని రామోజీరావు ఇంట్రడ్యూస్ చేస్తే, వైస్ ఛాన్సలర్కు ఇంట్రడ్యూస్ చేస్తే, నేను బిఏ చేస్తున్నా. ఎక్కడ? నిజాం కాలేజ్లో. హూ ఆల్ టీచ్ యూ? సో ఐ బిలీవ్ దిస్ బాయ్ టోల్డ్ మై నేమ్ ఫస్ట్. ఐలయ్య చెప్తాడు, అప్పుడు కంచా అనేది ఎక్కువ ప్రచారంలో లేదు. అంటే ఐలయ్య కాలేజ్కి వచ్చి పాఠాలు చెప్తాడా? చెప్పడంటున్నారు కదా అని వైస్ ఛాన్సలర్ అడిగితే ఆ పిల్లగాడు చెప్పాడంటే, సార్ ఈజ్ ఓన్లీ టీచర్, మాకు ఇంటర్నేషనల్ రిలేషన్ చెప్తాడు, చేతుల స్లిప్ పట్టుకోకుండా డేట్స్తో సహా ఎగ్జాక్ట్గా చెప్పే టీచర్ ఆయన ఒక్కడే. అంటే అరే నాకు తెలియదే అని ఆయన గురించి తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దెన్ కిరణ్ యూస్ టు ఈ వాంటెడ్ టు గో టు అమెరికా. ఫస్ట్ టైం హీ బాట్ మారుతి 800 కార్. సో సార్ నాకు ట్యూషన్ చెప్పాలని నేను రామ్నగర్లో చిన్న రైలు పెట్టే దాంట్లో కిరాయికి ఉంటుంటే అక్కడికి ట్యూషన్కి వచ్చేవాడు. దెన్ ఈ వెంట్ టు అమెరికా. అది విన్నాక నేను రీడర్ సెలెక్షన్కి పోయినా, ఐ గాట్ ది రీడర్ జాబ్ బికాస్ ఆఫ్ మై స్టూడెంట్, నాట్ బికాస్ ఆఫ్ మై మెరిట్. నేను పాఠం చెప్తలేనండి. సో దిస్ ఈజ్ ద కాలేజ్. మనం మహనీయుల జయంతి జరుపుకుంటున్నాం. సుదర్శన్ పూలే గురించి చెప్పాడు. దిస్ మార్నింగ్ మీరు ఎంతమంది ఆ న్యూస్ చూసారో లేదో, ఆస్ట్రేలియా 6 రాష్ట్రాల విద్యార్థులు మా కంట్రీకి రావద్దు అని ప్రకటన ఇచ్చింది. ఆ 6 రాష్ట్రాలలో తెలంగాణ ఉన్నదేమో అని నాకు భయంతో చూసిన. తెలంగాణ లేదు. లక్కీలీ ఏమున్నది? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా ఉన్నది. 6 రాష్ట్రాలు. సో ఇప్పుడు మీరేం చేయాలి? అట్లా రావద్దనే లిస్టులో ఉండాలనా? లేదు మా దగ్గరికి రండి చదువుకో. ట్రంప్ వెళ్ళగొడుతున్నాడు అందరిని. మీరు ఏం చేయాలి? సో సుదర్శన్ చెప్పిండు, పూలే ఏం రాసిండు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 86 to 90 వరకు ఉన్నా. దిస్ ఈజ్ వేర్ ఐ రోట్ మై PhD థీసిస్ ఆన్ గౌతమ్ బుద్ధాస్ పొలిటికల్ ఫిలాసఫీ. ఇప్పుడు ఆ లైబ్రరీ ఉందనుకుంటా, అండర్గ్రౌండ్లో ఉంది. బుద్ధుని మీద పుస్తకాలు నేను వెతికి మొత్తము తీసి, ఆ రోజులలో మాస్క్ లేవు, దస్తి కట్టుకొని డస్ట్ అన్నిటి మీద దులిపినాము. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎవ్వరూ ఓపెన్ చేయలే ఆ పుస్తకాన్ని. అండ్ దాంట్లో మోస్ట్ రెలవెంట్ బుక్స్ తీసి ఐ రోట్ మై ఫిలాసఫీ. ఇప్పుడు మీ గూగుల్ సెర్చ్ తీసి గాడ్ యాజ్ పొలిటికల్ ఫిలాసఫర్, బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మణిజం అనే బుక్ ఉంటుంది. అది నా PhD థీసిస్. ప్రపంచమంతా బుద్ధుని మీద ఆ ఫిలాసఫీ చదువుతున్నారు. సో దెన్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ పూలే, సావిత్రిబాయి, అంబేద్కర్,
జగ్జీవన్ రామ్. ఓన్లీ థింగ్ ఈజ్ పూలే స్టడీడ్ ఓన్లీ 7th క్లాస్. ఇప్పుడు పూలే మీద ఒక సినిమా వచ్చింది, ఆ న్యూస్ చూస్తున్నారు కదా. పూలే అనే సినిమా వచ్చింది, దాన్ని రాకుండా చూడాలని కొంతమంది ప్రయత్నం చేశారు. అది April 11th రావాల్సి ఉంటుంది, 25th వస్తుంది. మీరు అందరూ మీ ఫ్రెండ్స్ను మొబిలైజ్ చేసుకొని పోయి ఆ సినిమా చూడండి. ద సినిమా వాజ్ మేడ్ బై ఏ బ్రాహ్మణ్. అండ్ దాంట్లో పూలేకి యాక్ట్ చేసిన హీరో పేరు పట్రిక్ గాంధీ. గాంధీ అనే పేరు గుజరాత్లో బహుశా బనియా గాంధీ పేరై ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి పార్సీ పేరు కూడా కావచ్చు, గాంధీ కావచ్చు. దెన్ సావిత్రిబాయికి యాక్ట్ చేసిన ఆమె పత్రలేఖ అని బెంగాలీ యాక్టర్. మీరందరూ ఆ సినిమా ఖచ్చితంగా పోయి చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? చాలా యంగ్ ఏజ్, చాలామంది తల్లిదండ్రులు కష్టాలలో ఉండి పనిచేశారు. కాస్ట్ సర్వే జరిగింది కదా, మీ అందరికీ తెలుసు కదా, కులగణన జరిగింది మన దగ్గర, సోషియో ఎకనామీ. ఇప్పుడు దాని లెక్కలు చూసే దాంట్లో నేను వైస్ చైర్మన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్, నేను వైస్ చైర్మన్ను. కులాల స్థితి మొత్తము దాంతో బయటపడుతుంది, రేపు లెక్కలు బయటకు వస్తాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంది, ఎవరి వ్యవస్థ ఏంది అనేది. స్టిల్ టుడే దేశంలో తక్కువగా ఉన్న కులాలకు ఎక్కువ ఆర్థిక సమస్యలు, ఎక్కువ పావర్టీ ఉన్నదనేది మన డేటాలో కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఇలా ల్యాండ్ లేని కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారో ఒక చేతులు లేబట్టండి. ల్యాండ్లెస్ లేబర్ ఫ్యామిలీస్, 2 ఎకరాల భూమి ఉన్నోళ్ళు, ఓకే 5 ఎకరాలు, సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఫార్మర్స్ అండ్ మోస్ట్లీ SC ST OBC స్టూడెంట్స్, మోస్ట్లీ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ మహానీయుల జయంతితో? ఒకటి, ఎంతమంది మీరు ఇప్పటి వరకు సుదర్శన్ పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్లో ఈ కాలేజ్ నుంచి చాలామందిని వెరీ కమిటెడ్ టీచర్గా అక్కడికి పిల్లల్ని తెచ్చి ట్రైనింగ్ ఇస్తాం. హౌ మెనీ ఆఫ్ యూ రెడ్ గులాంగిరి? కెన్ యూ రేజ్ హ్యాండ్స్? హౌ మెనీ ఆఫ్ యూ రెడ్? ఓకే. హౌ మెనీ ఆఫ్ యూ సా ద బుక్? ఓకే, అంటే చూశారు, చదవలే. హౌ మెనీ ఆఫ్ యూ రెడ్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్? I'm glad there are quite a few girls here, but there are some of the girls who read it. See, one problem is మన దేశానికి చదివే అలవాట్లేదు, తల్లిదండ్రులకు చదివే అలవాట్లేదు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు, స్కూల్ టీచర్లకు, కాలేజ్ టీచర్లకు బుక్స్ కొనే అలవాట్లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? పూలే నేర్పిన ఒక పాఠం ఏంది అంటే, ఆయన 9వ ఏట సావిత్రిబాయిని పెళ్లి చేసుకున్నాడు, 13వ ఏట ఆయనకు పెళ్ళి అయింది. ఎగ్జాక్ట్లీ ఎట్ ద సేమ్ ఏజ్ గాంధీ ఆల్సో గాట్ మ్యారీడ్, అండ్ ఎగ్జాక్ట్లీ మోర్ ఆర్ లెస్ ఎట్ ద సేమ్ ఏజ్ నెహ్రూ ఆల్సో గాట్ మ్యారీడ్ టు కమలా నెహ్రూ. అయితే పూలే మొదటి రాత్రి బెడ్రూమ్లోకి పంపినాక, అంటే ఆ రోజులలో చైల్డ్ వైఫ్తో కూడా హస్బెండ్ రిలేషన్స్ పెట్టుకోవడానికే బెడ్రూమ్లోకి పంపుతారు, సెక్షువల్ రిలేషన్స్ స్టార్ట్ కావాలని. బట్ పూలే లోపలికి వెళ్ళి ఆ రాత్రి ఆయన పెళ్ళి అయి ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత బజార్కు పోయి సైలెంట్గా ఒక పలక కొనుక్కొచ్చి ఆ రాత్రి ఆమె చేత ఈలు దిద్దిస్తున్నాడు మరాఠీలో. అయితే చిన్నప్పుడు మనందరికీ నేర్చుకున్న వాళ్ళకి తెలుసు కదా, అని గట్టిగా అనాలి, అని గట్టిగానే ఈ అనాలి. 56 అక్షరాలు ఉన్న దేశం ఇది. ఇంగ్లీష్ వాళ్ళలాగా మనం తెలివిగల్లోళ్ళం కాదు కనుక అక్షరాలు 56 పెట్టినాం. వాడు 26 తోటే మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించేసిండు.
26 అక్షరాలు. అది ఏ అంటే ఇట్లా అంటే ఏ అయిపోద్ది, బి అంటే ఇట్లా అవుతుంది, ఆ అంటే నాకైతే చెయ్యి తిరగకుంటుండేది. ఇది ఎక్సర్సైజు. అది నేర్పుతుంటే ఆ సౌండ్ బయటికి ఇంకొచ్చింది. వస్తే వాళ్ళ ఫాదర్ ఈ విషయం, అరే నేను పెళ్లి చేసి గదిలోకి పంపింది నువ్వు నేర్చుకోవద్దని మొత్తం పూనాపట్నంలో ఉన్న పండితులంతా నా మీద యుద్ధం చేస్తున్నారు. ఎందుకు ఈ శూద్రుడిని బడికి తోలేవు? శూద్రుడు చదువుకున్నాడు ఏంది ఈ దేశంలో? ఎప్పుడు లేదే శూద్రుడు చదువుకునేది. ఇక్కడ రెడ్లు కానీ కమ్మలు కానీ వెలమలు కానీ ఎవరికి చదువుకునే హక్కు లేదు. ఆ నాటికి 1840 నాటికి వీళ్ళకి ఎవరికి చదువుకునే హక్కు లేదు. మొదటి శూద్రుడు ఆయన. ఏం కులం ఆయనది? మన మున్నూరు కాపు, ముదిరాజ కాపు లాంటిది. పూలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళు. ఆయన చదివిస్తుంటే బయటికి వినబడి తండ్రి పిలిచి తిట్టుడు కొట్టుడు అన్నీ మొదలెట్టాడు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే 20 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ఆమెకు చదువు మాత్రమే చెప్పుతా, నేను పిల్లలుగానే కార్యక్రమం చెయ్యా. గాంధీ చేయలే అట్లా. గాంధీ హిమ్సెల్ఫ్ రోట్. మీరు గాంధీ జీవిత చరిత్ర ఎవరైనా చదివారా? గాంధీ జీవిత చరిత్ర పేరేంది? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. నేను అది చదివినాక నేను నా ఆటోబయోగ్రఫీలో ఒక చాప్టర్ రాసిన, మై ఎక్స్పెరిమెంట్ విత్ అన్ట్రూత్ అని. ఆయన ఏం రాశాడంటే, మా ఫాదర్ చచ్చిపోతుంటే కూడా నా అర్జున్ ఆపుకోలేకపోయినా. ఈ రోట్ ఇట్, ఈజ్ ఆనెస్ట్ మ్యాన్. నా అర్జున్ ఆపుకోలేకపోయినా నేను. దట్ వాజ్ మై వీక్నెస్. దాన్ని ఓవర్కమ్ కావాలని 57 తర్వాత ఇక నేను ఫ్యామిలీ సెక్షువల్ రిలేషన్స్ బంద్ పెట్టాను. కస్తూర్బా చెప్పింది, నేను వద్దంటే నేను వైఫ్గా నాకు ఇష్టం లేదు, బట్ ఈ స్టాప్ ఇట్. ఓకే, దట్స్ ఫైన్. కానీ ఒక్క పూలే మాత్రమే చిన్నపిల్లని పెళ్లి చేసుకొని పడక గదిలో చదువు చెప్పి టీచర్గా తయారు చేశాడు. దేర్ ఇస్ నో సచ్ మ్యాన్. మీరు జార్జ్ వాషింగ్టన్ పేరు విన్నారా? ఏం చేసిండు ఆయన? జార్జ్ వాషింగ్టన్. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏమో రోజు నాగలు దున్నుతున్నారు. పూలే నుంచి, అంబేద్కర్ నుంచి, వాళ్ళిద్దరికంటే ఎక్కువ మా అవ్వ నుంచి, మా అయ్య నుంచి. అవ్వ అయ్య అంటే తెలుసు కదా మీకు, మదర్ అండ్ ఫాదర్. నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నేను ఇక్కడికి రాకపోతే, పంతులు కాకపోతే గొర్రెలు కాస్తుంది. గొర్రెలు కాస్తే ఏం చేసుకోండి, తెల్లవారంగానే గొర్రెలు ఇప్పుకొని దినంతా గొర్రెలతో తిరగాలి. సాయంకాలం వాటి కడుపు నిండిందా లేదో చూసుకొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అంటే దినం అంతా తిరగాలి కదా. మా అవ్వ పొద్దుగా లేచేది, పెండ తీసేది, ఇల్లు ఊడ్చేది, అలికేది, వంటగదిలోకి పోయి వండేది. అలా కులపెత్తనం అంతా మా అవ్వే చేసేది. రాత్రి నిద్రపోకుండా కులాల సమస్యలు పరిష్కరించేది. మరి నేనేం చేయాలి? మా అవ్వ ఎట్లా తెల్లారి లేచి మళ్ళా 8 గంటల వరకు పని చేస్తుందో, మా అయ్య అట్లా పని చేస్తాడో, నేను గట్టినే దినమంతా చదవాలి, దినమంతా రాయాలి. ఇంకా ఇంకో పని లేదు. ఇక ఒక మంచి సంచి కొనుక్కునే పైసలు ఉండేవి కావు. నిజాం కాలేజ్ నేను టీచర్గా వచ్చినప్పుడు కూడా ఒక జోలా సంచి, దాంట్లో ఎప్పుడు బుక్స్. బస్ స్టాండ్లో నిలబడితే కూడా తీసి చదువుడే. కానీ మీరు ఎంతమంది రోజుకు 4 గంటలు మినిమం ఖచ్చితంగా చదువుతున్నారో చేతులు ఎత్తండి. మరి ఇట్లయితే ఎందుకు ఈ కాలేజీలు మూసేద్దామా? వైస్ ఛాన్సలర్ దగ్గర పోయి చెప్పనా నేను? లేదు రేవంత్ రెడ్డికే చెప్పనా? నేను చెప్తేనే సాకలేలమ్మ పేరు పెట్టిండు. సాకలామ పేరు పెడతారా అన్నారు చాలామంది. చదువురామే పేరు పెడతారా అంటే, నేనా చాలామంది దేవతల పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళకి చదువు వచ్చా? కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, చదువు వచ్చా వాళ్ళకి? మరి మా సాకలేలమ్మకే చదువు వస్తేనే పేరు పెడతారా? ఇప్పుడు ఆ సాకలేలమ్మ పేరుతో వచ్చిన యూనివర్సిటీలో అమ్మాయిలు రేపు అమెరికా అధ్యక్షులయ్యే అవకాశం వస్తుంది. ఎందుకురా? సాకలేలమ్మ ఎంత పట్టుదలతో పనిచేసింది. మొట్టమొదటి సౌడు మట్టి సబ్బు అని కలిపెట్టింది సాకల ఆడోళ్ళే. సౌడు మట్టి సబ్బు అని ఎవరు కనిపెట్టిండ్రు? బట్టలు ఎవరు ఉతికిండ్రు? తర్వాత వాటిని రోగాలు, ఆ బట్టలు
కలరా సావిత్రిబాయి ఒక బ్రాహ్మణ విడో చంపేస్తామంటే భార్యాభర్తలు పోయి కొట్లాడి ఆ అమ్మాయిని రక్షించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో డెలివరీ చేయించి ఆ పుట్టిన కొడుకును సాదుకున్నారు. ఆ పిల్లగాన్ని మొట్టమొదటి డాక్టర్ని చేసింది యశ్వంతరావు. ఆ యశ్వంతరావు సావిత్రి 1898లో వచ్చిన బుబానిక్ ప్లేగ్లో బీద పిల్లలకు ఆయన ట్రీట్మెంట్ చేయడము, ఈయన పోయి పిల్లగాళ్ళు ఎత్తుకొచ్చి, అప్పటికి భర్త చచ్చిపోయిండు, ఎత్తుకొచ్చి చేస్తుంటే ఇద్దరికి అదే రోగం వచ్చి చచ్చిపోయిండు వాళ్ళు. 1898లో ఇద్దరు అంటువ్యాధులు ఎట్లా వచ్చేదంటే బట్టల ద్వారా వచ్చేది. కానీ సాకలోళ్ళు ఎట్లా కాపాడిన ఎరికైనా సౌడు మట్టిలో ముంచి సాకరేవు దగ్గర వాటిని ఉడకబెట్టాలనే సైన్స్ని కనిపెట్టారు. నేను చాలాసార్లు చెప్తుంటా, ఈ దేశంలో మొట్టమొదటి ల్యాబొరేటరీ ఏదరికైనా ఒక పాఠం కూడా లేదు. ద ఫస్ట్ ల్యాబొరేటరీ ఇన్ ద కంట్రీ వాజ్ కిచెన్. హౌ టు కుక్ అండ్ వాట్ టు మిక్స్ విత్ వాట్ అండ్ హౌ టు క్రియేట్ ఎ న్యూ టేస్ట్ అండ్ ఎనర్జీ. ఇక అంతకంటే మించిన ల్యాబొరేటరీ ఏముంటుంది? నువ్వు అమెరికాకు ఎలన్ మాస్క్ వచ్చిండు, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అంతా ప్రపంచం అంతా. ఆయన అక్కడికి ఇక్కడికి పంపొచ్చు, అక్కడికి పంపొచ్చు. బట్ కిచెన్లో ఆడ స్త్రీలు సాంబారు చేయడం అనేది మామూలు విషయమా? ఎన్ని కలపాలల్లా, ఎన్ని మిక్స్ చేయాలి? ఆనాడు ఏమున్నది, మిక్సర్లు ఉన్నాయా? కనుక చాకలి ఐలమ్మ వాజ్ ద ఫస్ట్ డిస్కవరర్ ఆఫ్ సైన్స్, ఫస్ట్ సబ్బు. అయితే మనం రాసుకోలేదు కనుక దానికి మనకు పేటెంట్ రాలేదు. సైంటిస్టులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మెనీ థింగ్స్ వీ హ్యావ్ డిస్కవర్డ్, దెర్ ఇస్ నో రిటర్న్ వర్డ్ అండ్ దెర్ ఇస్ నో పేటెంట్. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, రోజుకు మినిమం 4 గంటలైనా ఇక్కడి నుంచి ఇవాటి నుంచి పోయినాక మీ టెక్స్ట్ బుక్లే చదివితే చదువు రాదు. టీచర్ క్లాసులో చెప్పేది వినండి, మంచిగా చెప్పకపోతే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఫ్యాన్ మీద దుందులు కాకు పెట్టండి, దుందునిక పడిపోయండి, టీచర్ ఎగిరి బయటికి పోనీయండి, మీరు పోయి లైబ్రరీలో కూర్చోండి. జార్జి రెడ్డి అదే చేసేవాడు, ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎంఏలో ఉండగా మాకు ఒక ప్రొఫెసర్ ఉండేది, ఆయన కార్డ్స్ పట్టుకొచ్చి పాఠాలు చెప్పేటోడు. అయితే మేము 42 మంది, దాంట్లో 12 మంది అమ్మాయిలు ఉండేది. నేను ఒకరోజు అమ్మాయి చెప్పిన, ఈ సార్ ఉట్టి కార్డ్సే చెప్తున్నాడు, దాంట్లో ఏమి ఒరిజినల్ థాట్ లేదు, మనం పోయి వేరే ఏదన్నా మాట్లాడుకుందాము, లైబ్రరీకి పోయి చదువుకుందాము, ఇవాళ పోయి కార్డ్స్ ఎత్తుకపో. అది కార్డ్స్ టేబుల్ మీద పెట్టిపోయింది ప్రొఫెసర్ ఎంఏలో. సో కార్డ్ ఎత్తుకపోయింది, ఒక అమ్మాయి చిన్నగా పోయింది, కార్డ్స్ తీసుకొని వెళ్ళిపోయింది. సార్కు పాఠం చెప్పాలంటే కార్డు లేదు. నేను పోయి ఆయన ఆలోచిస్తున్నా, టేబుల్ మీద కూర్చొని, రూమ్లో కూర్చొని. అది నేను పోయి అన్న, సార్ ఇక ఎట్లా కార్డ్స్ లేవు కదా, ఎందుకు? సి దిస్ ఈజ్ ఎ ట్రాజెడీ ఆఫ్ టీచర్స్. కానీ మీరు తెలివి కల్లోళ్ళు అయితే టీచర్ చదువుకోకుండా క్లాస్ రూమ్కు రాలేడు. మీరు బుక్స్ చదువుకొని ఇక్కడికి వస్తే చదువుకోకుండా క్లాస్ రూమ్కు రాలేడు. సో మీరు ఇప్పటి నుంచి ఎంతమంది కాన్స్టిట్యూషన్ చదివినాం, ఎంతమంది ఇక్కడి నుంచి ప్రమాదం చేసిపోదాం, రోజుకు 4 గంటలు సెల్ ఫోన్ పక్కకు పెట్టి పుస్తకాలు చదువుతాము అని మీరు ఎంతమంది ప్రమాణాలు చేసిపోతారు ఇక్కడి నుంచి? పూలే వారసత్వం కావాలన్నా మీకు? కావాలా వద్దా? సావిత్రిబాయిది. మరి ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు రెగ్యులర్ లెక్చరర్ లేరు, వీళ్ళందరూ పార్ట్ టైము, తర్వాత కాంట్రాక్ట్లో బతుకుతున్నారు, తక్కువ జీతము. రెగ్యులర్ లెక్చరర్గా రిటైర్ అయినోనికి, నాకు రిటైర్ అయినోనికి ₹1,00,000 వస్తుంది, రిటైర్ అయినోనికి. కానీ రెగ్యులర్ టీచర్ కాకుండా సుదర్శన్ కమిట్మెంట్ టు టీచ్ స్టూడెంట్స్ ఫ్రమ్ నిజాం కాలేజ్. ఆయన విద్యార్థులు ఇవాళ దేశం మొత్తం మీద ఉన్నారు. జేఎన్యూలో ఆయన స్టూడెంట్సే, హైదరాబాద్ యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్సే. మా సెంటర్కి వచ్చి ఎక్సలెంట్గా మాట్లాడే అమ్మాయిలు ఇందులో ట్రైన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పూలే సెంటర్లో ట్రైన్ అయిన వాళ్ళు. వీళ్ళంతా అదే గ్యాంగు.
ఇదంతా సుదర్శన్ ట్రైన్డ్ గ్యాంగ్ ఇది. ఈ గ్యాంగ్ రేపు ఎంతమంది సావిత్రిబాయిలు అవుతారో చెప్పలేను నేను. దర్ ఇస్ పాసిబిలిటీ. సో ఎంతమంది చదువుతారు? నేను పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలే. ఐ వాంట్ యువర్ కమిట్మెంట్. పోయిన వాళ్ళు పోయినరు, మీరు వచ్చిండ్రు కొంతమంది. అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా, ఇంటికి వెళ్ళిపోయినరా లేదా, ఇక్కడికి రాలే. వచ్చిన వాళ్ళు 4 గంటలు కూడా చదవలేరా? BA, BSc, MA, MSc 4 hours. చేతులు ఎత్తండి, ఎంతమంది చదవడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమె ఇంతే లేబడుతుంది అంటే 2 hours కూడా కాదు సార్ అని. నో, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. దిస్ కెనాట్ వర్క్ ఇన్ ఎ యూనివర్సిటీ. దిస్ ఈజ్ నాట్ పూలే అంబేద్కర్. ఆఖరికి అంబేద్కర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తాను నేను. అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు, గాంధీ వెళ్ళాడు. దట్ వాజ్ ద లాస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. గాంధీ ఈ అన్టచబుల్స్కి రిజర్వేషన్ ఈయన అడుగుతున్నాడు, ఇవ్వడానికి వీలు లేదని ఆనాడు ప్రైమ్ మినిస్టర్ అట్లీ ఆయనతో పర్సనల్గా కూడా మాట్లాడాడు. దిస్ మ్యాన్ ఈస్ ట్రయింగ్ టు డివైడ్ ద కంట్రీ అండ్ ఐ స్టాండ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద కంట్రీ అని. సో అంబేద్కర్ స్టూడ్ అప్ అండ్ సెడ్, నో, they have already given separate electorate to Muslims and untouchables were worse than Muslims, therefore I need for our untouchables separate electorate and reservation. చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ పెట్టాడు. మొదటి రాత్రి సెషన్ క్లోజ్ అయింది, డిన్నర్ అయిపోయింది. అందరు పోయి వాళ్ళకి అలాట్ చేసిన క్వార్టర్స్లో పడుకున్నారు. ఒక జర్నలిస్ట్, he knew that this man was an untouchable, but he did PhD in London School of Economics. ఈ జర్నలిస్ట్కు ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్, బికాస్ గాంధీ PhD చేయలే, LLB చదివిండు. నాలాగానే 3rd class వచ్చింది ఆయనకు. నాకు కూడా 3rd class వచ్చింది BAలో. గాంధీకి ఎప్పుడు 3rd class. సో ఈయన ఏం చేస్తున్నాడు అని అరౌండ్ 2 o'clock ఏ జర్నలిస్ట్ లుక్డ్ ఎట్ హిజ్ క్వార్టర్. స్టిల్ ద లైట్ వాజ్ ఆన్. అరే లైట్ ఆన్ ఉంది, మిగతా వాళ్ళ లైట్లు ఎవరి ఆన్ లేవు. గాంధీది ఆన్ లేదు, మిగతా వచ్చిన మెంబర్లది ఆన్ లేదు, అందరిది ఎవరిది ఆన్ లేదు. ఇది ఒక్కటే. ఆయన పోయి డోర్ కొట్టాడు. అంబేద్కర్ కేమ్ అండ్ ఓపెన్. సో వాట్ ఈజ్ మిస్టర్ అంబేద్కర్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఎట్ దిస్ టైమ్ ఎట్ 2 o'clock in the night? He said, I am preparing for tomorrow's argument. I am reading. Then he said, Are Gandhi, I went to that side, Gandhi is already sleeping. Why are you doing this? Now everybody is sleeping. అప్పుడు అంబేద్కర్ ఏమంటాడంటే, గాంధీ ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళంతా మేలుకోతో ఉన్నారు కనుక ఆయన ఇప్పుడు నిద్రపోయిండు. నా ప్రజలు నిద్రపోయి ఉన్నారు కనుక నేను నిరంతరంగా మేలుకోతో ఉండి ఈ దేశాన్ని మార్చాలని. మిమ్మల్ని యూనివర్సిటీల కాలేజీలకు తోలితే మీరు పుస్తకం పట్టుడు అంటే నిద్రపోవడం కోసం పడితే, నిద్ర వస్తలేదంటే పుస్తకం పడుతూ తొందరగా వస్తుంది. అది నిద్ర మందనమాట. అవునా కాదా? నిద్ర వస్తలేదంటే పుస్తకం పట్టు, అర్ధగంటలో పట్టు, ఫినిష్. ఇట్లే పెట్టుకొని ఇన్నే పంటాం. ఇక దిస్ యూ స్టాప్. కనుక సావిత్రిబాయి ఏ కాలేజీకి పోలే, యూనివర్సిటీకి పోలే, పూలే చెప్పిన చదువుతో 4 పుస్తకాలు రాసింది. ఆమె మొదలు ఈ దేశంలో ఇంగ్లీష్ చదువు కావాలని చెప్పింది. మరాఠీ కాదు, ఇంగ్లీష్తో ఈ దేశాన్ని నా ప్రజలు, స్త్రీలు పురుషులు జయిస్తారని చెప్పింది. అంతేకాదు, ఆఖరికి ఇంకో విషయం చెప్తా. ఆయన 1890లో చచ్చిపోయాడు. పెరాలసిస్ వచ్చి చాలా కష్టాలు పడి పెరాలసిస్ వచ్చి చచ్చిపోయాడు. అయితే ఆయన చదువుకున్న ఒక కొడుకు ఉన్నాడు. ఆయన బంధువులు ఏం చేశారంటే, చదువుకున్న కొడుకు తలగోరు పట్టడానికి వీల్లేదు. ఇప్పటికీ తలగోరు ప్రాక్టీస్ ఉందా మీ దాంట్లో? అందరి ఇళ్ళలో ఉంది కదా. చచ్చిపోతే తలగోరు పట్టాలి. ఎవరు పట్టాలి? కొడుకా బిడ్డ? కొడుకేనా? ఎందుకు? కొడుకు పడితే స్వర్గం పోతారు. ఆ స్వర్గంలో ఏముంటుంది అనేది మనం పోయి చూసి రావాలి వెనక్కి వచ్చి. కానీ మనం ఈ నిజాం కాలేజీలో చదివితే అర్థం కాదు. ఆ స్వర్గం పోతారు, బిడ్డ పడితే పోరు. అయితే ఈ కొడుకు పట్టడానికి వీల్లేదు, అన్న కొడుకులు కానీ తమ్ముని కొడుకులు కానీ పట్టాలని మొత్తం కుల కమ్యూనిటీ అంత వచ్చి గొడవ చేసింది. అప్పుడు సావిత్రి ఏమన్నా దొరికానా, నేను మహాత్మా పూలే
భార్యాభర్తలుగా కాదు, జీవితాంతరము ఫ్రెండ్స్గా, పోరాట యోధులుగా కలిసి బతికాము. ఆయనకు తలగోరు నేనే పడతా అన్నది పట్టింది. దాట్ ఈజ్ ద రెవల్యూషన్, దాట్ ఈజ్ ద స్పిరిట్. మీరు కనుక కష్టపడి వాళ్ళలాగా పనిచేయకపోతే మిమ్మల్ని ఇప్పుడు ఎవరిని పెండతోటి కొడతలేరు. చదువుకుంటే మీ రూమ్లో వచ్చి ఇది చేస్తలేరు. మీకు ఫ్రీడమ్ ఆయన ఇచ్చిపోయిండు, అంబేద్కర్ ఇచ్చిపోయిండు. కానీ చదువుడు ఇష్టం లేదు. చదువుడు అంటే నిద్రపోవడానికి చదువుతారు. 4 గంటలు కూడా డిగ్రీ స్టూడెంట్, పీజీ స్టూడెంట్ చదవకపోతే ముందు ముందు ఆస్ట్రేలియా వాళ్ళు కాదు, పాకిస్తాన్ పోదామన్నా వద్దంటారు. దట్ ఈజ్ ద ప్రాబ్లం. అక్కడ పెద్ద చదువు లేదు, కానీ అక్కడ కూడా వద్దంటారు. కనుక చదవడానికి సిద్ధపడతారా మరి? సో ఫస్ట్ బై గులాంగిరి, అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్. అండ్ సావిత్రిబాయిస్ పోయిటరీ బుక్ ఉంది ఒకటి, ద పూలేస్ అని. అది చదివి మీ దగ్గర నా పుస్తకాల కొనుగోలు అంతా హ్యాబిట్స్లో ఫుట్పాత్ షాపుల మీదనే ఎక్కువ జరిగేది. ఫుట్పాత్ షాపులు ఇప్పటికి ఉన్నాయా? పోతారా ఎప్పుడన్నా? అక్కడికి పోయి పైసలు అసలు లేవా? రేపు సినిమా చూడడానికి ఉంటాయా మరి 25వ తారీఖు నాడు? 25వ తారీఖు నాడు లేకపోతే పోయి గొడవ చేసి ఎంటర్ గండాడు లోపలికి. కానీ 5 రూపాయలున్న అంబేద్కరు ఇంగ్లాండ్ నుంచి వచ్చేటప్పటికి మొత్తం ఆయనకు వచ్చిన రిసోర్సెస్ అన్ని పుస్తకాలు కొనుక్కొని వచ్చాడు. ఇక్కడ పిల్లలు ఆకలితో చస్తున్నారు. మీకు అసలే లేకేం కాదు, సెల్ ఫోన్లు కొన్నారు కదా, సెల్ ఫోన్లతో వచ్చేది ఏం లేదు. పుస్తకాలు కొనుక్కొని చదువుకోండి. సో గట్టిగా జై మహాత్మా పూలే అని గట్టిగానండి. జై మహాత్మా పూలే, జై సావిత్రిబాయి, జై అంబేద్కర్. థ్యాంక్ యూ.